హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హౌ టు ప్రిపేర్ ద పెప్పర్ చికెన్ అండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి సింపుల్‌గా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ధనియాలు తీసుకున్నానండి. 2 దాల్చిన చెక్కలు, 3 లవంగాలు వేసుకున్నాను. మిరియాలు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఆహ్, మనం కొంచెం ఘాటు అనిపియాలంటే కొంచెం మిరియాలనేది ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మీరు కొంచెం కారం అనేది ఎక్కువ తింటే గ్రీన్ చిల్లీస్ కూడా ఎక్కువ వేసుకోండి. నేను ఒక 4 ఆర్ 5 వేసుకున్నానండి. దాన్ని కట్ చేసి దాంట్లో వేశాను. అవి వేసిన తర్వాత మిక్సీ పడితే ఈ విధంగా ఉంటుందండి టెక్స్చర్ అనేది. మై ఛానల్ నేమ్ ఈజ్ కొర్రా వరలక్ష్మి ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్ అండి. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే నా రెసిపీస్ అన్నీ చూడండి. షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. సో మనము ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్లో చికెన్ వేయాలండి. చికెన్ వేసిన తర్వాత సాల్ట్ అనేది వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసి మంచిగా మిక్స్ చేయాలండి. వెరీ ఈజీ, సింపుల్ అండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈ విధంగా వితౌట్ ఆనియన్స్, వితౌట్ టమాటా యాడ్ చేయకుండా ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుందండి ఫ్రై అనేది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిని నేను క్రష్ చేసి వేసానండి. పొట్టుతో సహా వేసాను. ఆ విధంగా వేస్తే టేస్ట్ బాగుంటుందని అలా వేసానండి. అది వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. తర్వాత మనము ఇందాక పౌడర్ చేసుకున్నాం కదండి, మిరియాల పౌడర్, పెప్పర్ మసాలా, ఆ మసాలాని వేసేయాలండి. ఆ మసాలాని వేసి మంచిగా మిక్స్ చేయాలండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఫ్రై చేయాలన్నా రోజు ఆనియన్స్, టమాటాలు వేయకుండా ఇలా డిఫరెంట్గా చేయండి. ఇలా వేసిన తర్వాత మంచిగా యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేస్తే అంత ముక్కల్లో ఆ యొక్క మసాలా అనేది దిగి చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఆ మసాలా అనేది మంచిగా మిక్స్ చేయాలి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఇలా చేయండి పెప్పర్ చికెన్ అనేది. కాకపోతే కొంచెం మనం కారం ఎక్కువ తినాలనుకున్నప్పుడు కొంచెం మిరియాలు అనేది ఎక్కువ వేసుకోండి. అయితే వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత లాస్ట్కి కొరియాండర్ లీవ్స్ వేద్దామండి. కొత్తిమీర వేసి అది మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీ అనేది దింపేయాలండి. ఎప్పుడైనా కొరియాండర్ లీవ్స్ అనేది లాస్ట్కి వేస్తే బాగుంటుందండి. మరి మగ్గకుండా దాంట్లో ఉన్న విటమిన్స్ వెళ్ళకుండా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కొరియాండర్ లీవ్స్ లాస్ట్కి వేయాలండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో ఇప్పుడు నేను ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుందో కర్రీ అనేది. ఈ విధంగా పెప్పర్ చికెన్ చేయండి, చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మనకు ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మీకు కనుక ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. నిజంగా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఈ విధంగా నేను కర్రీని వేసుకున్నానండి. ఇప్పుడు పైన గార్నిష్కి నేను ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నానండి పైన.